బేతాళ కథలు. అధికార దాహం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వెవరి కోసం ఇంత అర్ధరాత్రి వేళ ఇన్ని శ్రమలకు గురి అవుతున్నావో నాకు తెలియడం లేదు. ఈ లోకం చాలా చిత్రమైంది. కీర్తి దాహంతో, అధికార వ్యామోహంతో స్వజనాన్ని పణం పెట్టినవాడు కూడా ఒక్కొక్కసారి కొందరు స్వార్థపరుల చేత మహాత్యాగి, సధర్ముడు అని శ్లాఘింపబడతాడు. ఒకవేళ నువ్వు సారహీనమైన అలాంటి కీర్తికాంక్ష గలవాడివైతే హెచ్చరికగా ఉండేందుకు లోకనాథుడు అనేవాడి కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకానొకప్పుడు కోసల రాజ్యమందలి సిరిపురం మండలంలోని చంద్రగిరి అనే గ్రామంలో లోకనాథుడనేవాడు గ్రామాధికారి దగ్గర నౌకరుగా ఉండేవాడు. ఒకనాడు వాడు గ్రామాధికారితో, అయ్యా, సంసార సాగరాన్ని నేనొక్కడిని ఈద లేకుండా ఉన్నాను. దయతలిచి నా పెద్ద కొడుక్కు ఏదైనా పని ఇప్పించండి అన్నాడు. గ్రామాధికారి నవ్వి, నీకు తెలియని ఉద్యోగం ఈ చిన్ని గ్రామంలో ఏమున్నది? అంత కావాలనుకుంటే ఒక పని చెయ్యి, నీ ఉద్యోగం మానేయి, దాన్ని నీ కొడుక్కి ఇస్తాను అన్నాడు. ఈ విషయం తెలిసి లోకనాథుడి భార్య భర్తతో గొడవ పడింది. తన భర్తకు ఉద్యోగం పోతే గ్రామంలో ఆయనంటే ఎవరూ లెక్క చేయరని, కోడలు తనను చులకన చేస్తుందేమోనని ఆవిడ భయం. కానీ లోకనాథుడు భార్య మాట పెడచెవిన పెట్టి తన ఉద్యోగాన్ని పెద్ద కొడుక్కి ఇప్పించాడు. ఉద్యోగం పోయాక లోకనాథుడు అదనంగా కొంత పొలం కౌలుకు తీసుకొని చిన్న కొడుకుతో కలిసి సాగు చేయసాగాడు. ఆ సమయంలో అనుకోకుండా ఆ గ్రామానికి ఏదో పనిపడి సంపన్నుడైన లోకనాథం దూరపు బంధువు వచ్చాడు. మాటల సందర్భంలో లోకనాథుడు ఆయనతో ఎన్ని ఉంటేనేం, ఎంతో ముఖ్యమైన గ్రంథాలయం మాత్రం మా గ్రామంలో లేదు. విద్య లేనివాడు వింత పశువు కదా, నువ్వు పూనుకుంటే గ్రంథాలయం ఎంత పని అన్నాడు. లోకనాథుడి బంధువు తలాడిస్తూ, సరే లోకనాథ, గ్రంథాలయం భవనం కట్టించి మంచి పుస్తకాలు కూడా తెప్పించి ఇస్తాను. దాన్ని నడిపేందుకు ఎవరైనా ఉచితంగా పనిచేస్తారేమో చూడు. వాడికి జీతభత్యాలు కూడా నన్నే ఇచ్చుకోమంటే మాత్రం పొసగదు అన్నాడు. లోకనాథుడు గ్రామంలోని నలుగురు పెద్దల్ని కలిసి గ్రంథాలయంలో ఉచితంగా పనిచేసేవాళ్ళు ఎవరైనా దొరుకుతారా అని అడిగాడు. చేతిలో వెన్నపెట్టుకుని నెయ్యి కోసం దేవునించడం దేనికి? నీ చిన్న కొడుకు చదువుకున్నవాడే కదా, వాడిని ఆ పని చేయమను అని వాళ్ళు ఉచిత సలహా ఇచ్చారు. కొత్తగా కట్టిన గ్రంథాలయం బాధ్యత వల్ల లోకనాథుడి చిన్న కొడుకు తండ్రికి పొలం పనుల్లో సాయం చేయలేకపోయాడు. ఇంటి బాధ్యత అంతా లోకనాథుడి ఒక్కడి మీదే పడింది. దానితో రుణభారం పెరగసాగింది. ఒకనాడు సిరిపుర మండలాధ్యక్షుడు చంద్రగిరి గ్రామాధికారిని పిలిపించి, మీ గ్రామ భూముల్లో అభ్రకం ఉందని తెలియవచ్చింది. మీ గ్రామస్తుల్ని ఎక్కడికైనా తరలించి అక్కడ తవ్వకాలు ప్రారంభించు అన్నాడు. క్షమించండి, మా గ్రామస్తులకు అన్యాయం చేయలేము. మీరు చెప్పిన పని చేయడం నా వల్ల కాదు అన్నాడు గ్రామాధికారి. ఈ వార్త తెలిసి మర్నాడే లోకనాథుడు సిరిపురం మండలాధ్యక్షుణ్ణి కలిసి, అయ్యా, ఆ పని నాకు అప్పగించండి, చేయిస్తాను అన్నాడు వినయంగా. మండలాధ్యక్షుడు అప్పటికప్పుడే లోకనాథుడికి సంబంధించిన అధికారాలను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశాడు. లోకనాథుడు గ్రామస్తుల్ని ఇల్లు ఖాళీ చేయమన్నాడు. అందుకు వాళ్ళు ఒప్పుకోక ఎదురు తిరిగారు. అయితే లోకనాథుడు ఏమాత్రం సంకోచించకుండా పెద్ద సంఖ్యలో రాజభటుల్ని పిలిపించి తన గ్రామస్తులందరినీ వేరే ప్రాంతానికి తరలించాడు. అలా ఇల్లు ఖాళీ చేసిపోయిన వారికి తనకి తోచని విధంగా
నష్టపరిహారం ఇప్పించాడు. అయితే గ్రామస్తులంతా అతన్ని నానా దుర్భాషలాడారు. ఇది జరిగాక సిరిపురం మండలాధ్యక్షుడు లోకనాథుణ్ణి బహిరంగ సభలో ఎంతగానో శ్లాఘించి పునరావాసం కారణంగా కొత్తగా ఏర్పడిన గ్రామానికి అతన్ని అధికారిగా నియమించాడు. కొంతకాలం జరిగింది. కోసలరాజు సిరిపురం మండలం గుండా ప్రవహించే ఒక నది మీద ఆనకట్ట కట్టదలిచాడు. దానివల్ల ఆ మండలంలోని ఎన్నో గ్రామాలు నీట మునిగిపోతాయి. ఆ విషయం గురించి చర్చించటానికి కోసలరాజు సిరిపురం మండలాధ్యక్షుణ్ణి పిలిపించాడు. మహారాజా, క్షమించాలి, ఈ ప్రయత్నానికి ప్రజల మద్దతు ఉండదు. బలప్రయోగం ద్వారా ఈ పని పూర్తి చేయాలనుకుంటే ప్రజల్లో కల్లోలం బయలుదేరుతుంది అన్నాడు మండలాధ్యక్షుడు వినయంగా. కోసలరాజు తన పథకాన్ని ఏ విధంగానైనా అమలు చేయాలని కృతనిశ్చయంతో ఉన్నాడని విని లోకనాథుడు వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని, మహారాజా, తమరి ఆజ్ఞ అయితే ఈ ఆనకట్ట నిర్మాణాన్ని నేను పూర్తి చేయించగలను అన్నాడు. రాజు సంతోషించి ప్రజల్లో కల్లోలం బయలుదేరుతుందని చెప్పిన మండలాధ్యక్షుణ్ణి తొలగించి ఆ స్థానంలో లోకనాథుణ్ణి నియమించాడు. పదవీ బాధ్యతలు స్వీకరించగానే లోకనాథుడు నీటి ముంపుకు గురి అయ్యే గ్రామాల ప్రజల్ని బలవంతంగా ఇళ్ల నుంచి ఖాళీ చేయించిపోయాడు. మండలం ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి కలిగి వాళ్ళు తిరుగుబాటుకు పూనుకున్నారు. కానీ లోకనాథుడు వందల సంఖ్యలో రాజభటులను రప్పించి ఆ తిరుగుబాటును అణిచివేశాడు. సిరిపురం మండలవాసులు లోకనాథుణ్ణి స్వార్థపరుడని, పదవి కోసం ఎంతకైనా తెగిస్తాడని నిందించారు. కొన్ని నెలల తర్వాత ఆనకట్ట నిర్మాణం పూర్తి అయింది. ప్రారంభోత్సవం నాడు కోసలరాజు లోకనాథుణ్ణి త్యాగి అని, ప్రజాసేవకుడని, సధర్ముడని కొనియాడాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, లోకనాథుడి ప్రవర్తన గురించి నీ అంచనా ఏమిటి? అతడు ఒక్క పెద్ద కొడుకు విషయంలో మాత్రం తన ఉద్యోగాన్ని త్యాగం చేసి వాడికి ఇప్పించాడు. తర్వాత అతడు చేసినవన్నీ కీర్తి, కాంక్ష, అధికార దాహం కొద్దీ చేసినవే కదా. అధికార పదవిలో ఒక్కొక్క మెట్టే పైకెక్కేందుకు అతడు తన గ్రామ ప్రజల్ని, మండలవాసుల్ని అందరినీ నానా ఇబ్బందుల పాలు చేశాడు. వాళ్ళ అసంతృప్తిని బలప్రయోగం ద్వారా అణిచివేశాడు. అలాంటి వాణ్ణి రాజు అంతగా పొగడటం అర్థరహితం కాదా? అది ఆయన స్వార్థబుద్ధిని, ప్రజల పట్ల అతడికి గల నిరాదరణ తెలియచేయడం లేదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, లోకనాథుడికి అధికారదాహం, కీర్తి వ్యామోహం, అలాగే రాజుకు స్వార్థచింతన, ప్రజల పట్ల నిరాదరణ అంటగట్టడం ఏమాత్రం న్యాయం కాదు. అబ్బరకం అనేది చాలా అరుదైన ఖనిజం. దానివల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతగానో బలపడుతుంది. నదుల జలాలు వృధాగా పోయి సముద్రంలో కలవకుండా వాటికి ఆనకట్టలు కట్టడం ద్వారా దేశంలో మరింతగా వ్యవసాయం అభివృద్ధి కలిగించవచ్చు. దాని ద్వారా దేశ సంపద మరింత పెరుగుతుంది. ఈ పథకాల వల్ల మొదట్లో ప్రజల్లో కొందరికి ఇబ్బందులు కలిగినా ఆ తర్వాత దేశం సుసంపన్నం అవుతుంది. కోసలరాజు ఇదంతా ఆలోచించే అందుకు తగిన పథకాలు తయారు చేశాడు. అయితే వాటి అమలు విషయం వచ్చినప్పుడు ముందు గ్రామాధికారి, ఆ తర్వాత మండలాధ్యక్షుడు ప్రజల కోపానికి భయపడి తమ బాధ్యతల నుంచి వైదొలిగారు. లోకనాథుడు మాత్రం ఈ పథకాల వల్ల ఆదిలో ప్రజలు అసంతృప్తులైన తర్వాత వాటి ప్రయోజనాన్ని గుర్తించగలరని విశ్వాసంతో వాటి అమలుకు పూనుకున్నాడు. కొందరు వ్యక్తులు అధికారం కోసం గొప్ప పనులు చేయరు. కానీ గొప్ప పనులు చేసేవారికి అధికారం, కీర్తి రెండూ
వెన్నంటి నీడలా వస్తాయి. లోకనాథుడి విషయంలో జరిగింది ఇదే అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమేంటికి.